కుంతిదేవికి ఎలాగైతే భయం లేకుండా తన పిల్లలు పెంచిందో అంత కష్టాల్లో కూడా మనం కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఈ హరే కృష్ణ మంత్రము కృష్ణుడు రెండు ఒకటని మీరు రియలైజ్ అయినాక ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా సరే మనం ఈజీగా లీడ్ చేయొచ్చు అనమాట. ఈ పట్టడానికే మనం ఇంత జపం చేస్తున్నాం. సో కృష్ణ ఎలాంటి వాడంటే భౌతికమైన కోరికలు ఏది అడిగినా భగవంతుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. కృష్ణ ఈజీ శాంక్షన్ చేస్తాడు. ఎందుకంటే దేవతలు ఇచ్చేస్తాడు రండి. ఆ దేవతలకు శక్తిని ఇచ్చింది భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ఎందుకు ఇవ్వడు? సో భౌతికమైన కోరికల కోసం భగవంతుడి దగ్గరికి వస్తే భగవంతుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఎవరు భక్తులు? ఇక్కడ డెఫినేషన్ ని శ్రీకృష్ణ భగవానుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు నారదమునితో డిస్కషన్లో. అది కూడా మీరు భగవంతుడికి అన్ని కోరికలు అడగండి, అది కావాలి, ఇది కావాలి, ఇవి కావాలని. కానీ అక్కడికి వెళ్ళి కృష్ణ దగ్గరికి వెళ్ళి నాకు భక్తి కావాలి కృష్ణ అంటే చాలు. కృష్ణుని వెంటనే మీరు భక్తిని అడిగిన వెంటనే భగవంతుడు మీకు భక్తిని ఇస్తాడా? కృష్ణ భక్తిని అడిగితే ఆయనే చెప్పారు స్వయంగా. ఓకే, ఇక్కడ ఏమన్నారు కృష్ణ? భౌతికమే వరాలి, ఎన్ని కావాలి, ఆస్తులా, అంతస్తులా, బంగారమా, భార్య, భర్త, బిడ్డల, వాట్ నాట్, యూ కెన్ గెట్ ఇట్. కానీ భగవంతుడు గాని ఒక వ్యక్తికి భక్తి అడిగినప్పుడు భగవంతుడు భక్తిని ప్రసాదించేశాడంటే నేను వారికి భక్తిని ఇచ్చిస్తే తర్వాత నేను ఆయనకి బానిస అయిపోతా శాశ్వతంగా. అందుకే ఇప్పుడు భగవంతుడి బానిస ఎందుకు అవుతాడు? ఒకవేళ భగవంతుడి బానిస అవ్వాలంటే ఆ వ్యక్తి భక్తుడై ఉండాలి. మరి ఆ వ్యక్తి భక్తుడు అవ్వాలంటే భగవంతుడి భక్తిని ఇవ్వాలి. భగవంతుడి భక్తిని ఇవ్వకపోతే ఆ వ్యక్తి భక్తుడు ఎప్పటికీ కాడు. సో భగవంతుడి భక్తిని ఇవ్వడం అంత సులభం కాదు. భగవంతుడు అన్ని ఇస్తాడు కానీ భక్తిని ఇవ్వడు. సో బయట వాళ్ళ దృష్టిలో భక్తి అంటే వేరు, కోరికలు అవన్నీ కర్మకాండాలు. కానీ నిజమైన మీరందరూ కూడా కర్మకాండాలు విడిచిపెట్టి కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండలో మీరు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అది చేసుకున్న నెక్టర్ ఆఫ్ డివోషన్, అది సులభంగా దొరికే ప్రసక్తే లేదు. సో భగవంతుడు మీకు భక్తినిస్తే భగవంతుడు మీకు బానిస అయిపోతాడు. భక్తి అనేది తేలికంగా లభించేది కాదు. ఎవరైనా భక్తులు అయ్యారంటే ఇట్స్ వెరీ రేర్ అనమాట. రేర్ పీపులే భక్తులు అవుతారనమాట. బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఏదైనా కష్టం వస్తే చాలు భక్తిని విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు మనం అందరూ ఎలా ఉన్నాం చూడండి. మన ఇంట్లో కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ మనకి కానీ కష్టం మీద కష్టం వచ్చిందనుకోండి, దొరికిపోతాం, విడిచిపెట్టేస్తాం కృష్ణుడిని. కానీ భగవంతుడు కాపాడుతాడు నమ్మకం అనేది మనకి ఫస్ట్ రావాలి అంటే యాజ్ యూజువల్లీ క్వాలిటీ జపం చేయాలి. క్వాలిటీ జపం చేసినాక ఆయన పట్ల ఫెయిత్ నుంచి సత్యం వైపు వెళ్తాం. భగవంతుడు ఉన్నారు అనే సత్యము కుంతీదేవికి తెలుసు అనమాట. లేకపోతే 5 మంది పిల్లలు పెట్టుకొని అడవుల్లో ఉండమంటే అంత ఈజీ కాదు. ఓకే, 5 మంది పిల్లల్ని అడవుల్లో ఉండి వారిని చూసుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఏ మాతృమూర్తి అట్లా చేయలేదు. 5 మంది పిల్లలు పెంచడం అంత ఈజీ కాదు. భర్త లేకుండా 5 మంది పిల్లలు ఎవరైనా పెంచమని చెప్పండి, ఈ కలియుగంలో చెమటలు వచ్చేస్తాయి. కానీ అక్కడ కుంతీదేవికి భగవంతుడు ఉన్నారని సత్యం తెలుసు కాబట్టి అంత మేము టెన్షన్ పడలా. మరి కుంతీదేవికి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి భగవంతుడి పట్ల నమ్మకం ఇంకా స్టార్ట్ కాలే కొంతమందికి. ఇంకా నమ్మకం నుంచి అది ఇంకా సాధన చేస్తే విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసాన్ని ఇంకా జపం క్వాలిటీ పెంచితే సత్యమో భగవంతుడు నామము 2 ఒకటే. హీరింగ్ అండ్ ప్రభుపదే ఉంటారు, ద మోర్ హీర్ హరే కృష్ణ ద మోర్ యు అడ్వాన్స్డ్ అంటే మంత్రము భగవంతుడు 2 ఒకటని తెలిసినప్పుడు కుంతిదేవికి ఎలాగైతే భయం లేకుండా తన పిల్లలు పెంచిందో అంత కష్టాల్లో కూడా మనం కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఈ హరే కృష్ణ మంత్రము కృష్ణుడు 2 ఒకటని మీరు రియలైజ్ అయినాక ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా సరే మనం ఈజీగా లీడ్ చేయొచ్చు అనమాట. ఇది భక్తిలో ప్రథమ స్థాయి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రియలైజ్ అవ్వాలి. ట్రూత్ కృష్ణ భక్తిలో మొట్టమొదటి రియలైజ్ అవ్వాల్సిన ట్రూత్ ఏంటంటే అభిన్నత్వం నామినో. ఎందుకంటే బయట వాడు సరిగ్గా జపం చేయకపోవడం వల్ల ఏదైనా కష్టం వస్తే దేవుడిని నిందించేస్తాడు, దూషించేస్తాడు, విడిచిపెట్టేస్తాడు. అది భక్తి కాదు, భగవంతుని వాడుకోవడానికి వచ్చాడనమాట. అందుకే భక్తి సాధించాలనుకున్న వారికి ప్రారంభంలో చిన్న బిట్ ఆఫ్ కష్టం ఇస్తారు పరీక్షించడానికి. అందులో పాస్ అయితేనే భగవంతుని మీకు బానిస అవుతాడు. అందులో పాస్ కాకపోతే ఈయన భక్తిని జస్ట్ నా కోసం ఏదో దేనికోసం ఉపయోగించుకోవడానికి వచ్చాడు రా, ఈయన భక్తి అని పేరు చెప్పుకొని నన్ను వాడుకోవడానికి వచ్చాడు ఈయన. దట్ ఈస్ థింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంద్రుడు కుండపద వర్షాలు కురిపించినప్పుడు కృష్ణుడు భక్తులకు కష్టాలు రాకుండా ఆపలేదు. కృష్ణుడు భక్తులు కష్టాలు రాకుండా ఆపలే. కానీ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి అత్యంత కఠిన సవాళ్ళ మధ్య వారిని అంతిమ ఆశ్రయం కల్పించాడు. కుంతిదేవికి రాకుండా ఆపలే. కష్టం వచ్చింది అంటే మీరు ఫిక్స్ అవ్వాలన్నమాట. నేను భక్తుని అయిపోయాను, నేను ప్రధానమంత్రి కొడుకుని, నాకు అన్ని సోఫా సెట్లు, ఏసీ ఫెసిలిటీస్ అన్ని కావాలి. నాట్ లైక్ దట్. భక్తి ఈజ్ నాట్ లైక్ దట్. కాకపోతే భగవంతుడు సత్యం అని తెలుసుకున్నాక అవి మిమ్మల్ని తాకుండా ఆయన పైన ఆయన చేస్తుంటాడు. కష్టం వచ్చిందని చెప్పి వెళ్ళిపోవడానికి కదనమాట. అందుకే మనందరం మెచ్యూర్డ్ భక్తి. వాట్ ఈజ్ మెచ్యూర్డ్ భక్తి? మెచ్యూర్డ్ భక్తి అంటే భగవంతుడు ఉంటాడు, కృష్ణ
కృష్ణ ఉన్నారు, కష్టం ఉంది, ఇవి రెండిని ఉంటేనే ఉంటాయి. కష్టం వల్ల డిస్టర్బ్ కాను, దాన్ని హ్యాండిల్ చేసే శక్తి భగవంతుడు నా పక్కన ఉంటాడు. సో ఇలాంటి స్థితిని నేను ప్రాక్టీస్ చేస్తే దీన్నే భక్తి అంటారు. కష్టకాలంలో కూడా భగవంతుని విడిచిపెట్టకుండా ఉండేవాడు. సో ఇలాంటి వారికి భగవంతుడు బానిసలు అవుతారు. ఈ భక్తిని చేస్తే శుద్ధ భక్తి అంటారు అనమాట. ఈ శుద్ధ భక్తిలో ఏమి ఆశించరు కృష్ణుడి నుంచి, అనాలైడ్ డివోషన్.